యమపాశం తమిళ్లో వచ్చి చాలా డిఫరెంట్ సబ్జెక్టు. రవి చాలా బాగా చేశాడు. ఇది డెఫినెట్గా పెద్ద హిట్ అవుతుందని నమ్మకంతో ఈ సబ్జెక్టుని నేనే తెలుగులో చేద్దామని అనుకున్నాను. రవికి పెద్ద పేరు వస్తుందని. బట్ ఆ లక్కు బాలకృష్ణ గారికి చెందింది. ఆయన ఇది పెద్ద హిట్ ఇచ్చి చాలా పెద్ద ప్రొడ్యూసర్ అవ్వాలని నేను కోరుకుంటున్నాను. నా ఆశీస్సులు ఆయనకి. నేను మీకు తెలుసు, ఏది చేసినా సిన్సియర్గా చేస్తాం. అందరిని మనసులో పెట్టుకుంటాం. యాక్ట్ చేసిన వాళ్ళ దగ్గర నుంచి, టెక్నీషియన్ దగ్గర నుంచి, డిస్ట్రిబ్యూటర్ దగ్గర నుంచి, ఎగ్జిబిటర్స్ దగ్గర నుంచి, చూస్తున్న ఆడియన్స్ దగ్గర నుంచి అందరూ ఎంజాయ్ చేయాలి, అందరూ బాగుపడాలని చెప్పి అనుకునే వాళ్ళు మేము. అందువల్ల మాకు ఎప్పుడు సక్సెస్ మాతోనే ఉంటుంది. సక్సెస్ మమ్మల్ని వదిలి వెళ్ళదు, మమ్మల్ని వదిలి డెఫినెట్గా వెళ్ళదు. ఈ సక్సెస్ కూడా చాలా బ్రహ్మాండంగా ఉంటుంది. ఇది తెలుగులో పెద్ద హిట్ అయ్యి చాలా మంచి పేరు, రవికును బాలకృష్ణ గారికి చాలా మంచి పేరు వస్తుంది. అది ఆ నమ్మకం నాకు చాలా ఉన్నాయి. నాకు నా పిల్లలు ఆల్రెడీ నేను చెప్పిన వార్తే, ఒకటి సింహాసనం ఇచ్చాడు, ఒకటి కిరీటం పెట్టాడు నాకు. ఒక తండ్రిగా దీనికంటే ఏం అక్కర్లేదు. అందువల్ల ఇంకా వాళ్ళ లైఫ్ చాలా పెద్ద పేరు తీసుకుంటారు, అది నాకు తెలుసు. చాలా సంతోషం. అందులోనే నేను మీతో రావాలి అనేది చాలా కాలం నుంచి మళ్ళీ రిటర్న్ అవ్వాలని నాకు ఉంది. అది దేవుడు దయ చేయాలి. డెఫినెట్గా వస్తాను, మీతో కలుస్తాను. థ్యాంక్ యూ.